ఆర్ఎస్ఎస్ మీదన ఒక విష ప్రచారాన్ని బీఎస్పీ వాళ్ళు చేసుకొచ్చారన్నటువంటిది ఆర్ఎస్ఎస్ఏ ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. బీఎస్పీ పార్టీ తప్పుడు ప్రచారం చేసింది అన్నటువంటి అంశానికి సంబంధించి ఏంటయ్యా అంటే ఏదో ఆయుధాలు దొరికితే ఆర్ఎస్ఎస్ ఆఫీసులో దొరికినాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దీని మీద ఫ్యాక్ట్ చెక్ ప్రొజెక్ట్ చేసింది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఆఫీసులో మారణాయుధాలంటూ పచ్చి అబద్ధాలు. పోలీసులు చెప్పిన నిజం ఏంటంటే సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నేటికాలంలో ఒక వార్త లేదా సంఘటనకు సంబంధించిన దృశ్యాలు మార్చడం, మ్యానిపులేట్ చేయడం లేదా తప్పుడు సందర్భాన్ని జోడించి వైరల్ చేయడం సర్వసాధారణంగా మారింది. తాజా నాగపూర్లో ఒక పోలీస్ అధికారి మీడియాకి ఇచ్చిన బయటని వాడుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయం మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది. అసలు నిజం ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎడమవైపు చిత్రంలో చూస్తే బీఎస్పీ హుజూరాబాద్ అనే ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో నాగపూర్కి చెందిన ఒక పోలీస్ అధికారి మాట్లాడుతున్న వీడియో స్క్రీన్ షాట్ జోడించి దాని మీద తెలుగులో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మారణాయుధాలు దేశవ్యాప్తంగా అల్లర్లు కొట్టరని రాశారు. ఆ పోస్టు వివరణలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మారణాయుధాలు దొరికాయని, దేశాన్ని అల్లర్ల పాలు చేయడానికి సంసిద్ధమవుతుందని, దీన్ని బ్యాన్ చేయాలని పోలీసులు కూడా కోరుకుంటున్నారంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేసుకొచ్చారు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ వైరల్ పోస్ట్లో ఉన్న పోలీస్ అధికారి వీడియో మరియు ఆ సంఘటనకు సంబంధించిన అసలు నిజం కుడివైపు ఉన్న చిత్రంలో స్పష్టంగా వచ్చింది. ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ అధికారిక ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేసిన అసలు వీడియో స్క్రీన్ షాట్ పైన ఉంది. ఆయన ఏం చెప్పాడో అక్కడ చూడొచ్చు. ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో నాగ్పూర్ నగరంలో గల సిఏ రోడ్ దోసర్ భవన్ చౌక్ పరిసర ప్రాంతంలో ఓ సంఘటన జరిగింది. అక్కడ నివసించే లంజేవార్ అనే కుటుంబం రోడ్డు మీద కొన్ని తోటాలు పడి ఉండడాన్ని గమనించి ఉదయం 9:30, 9:45 ప్రాంతంలో పోలీసులు సమాచారం అందించింది. నాగపూర్ డీసీపీ రాహుల్ మధ్యనే తెలిపిన వివరాల ప్రకారం పోలీసు బృందం ఆ ప్రాంతంలో వెతికితే దాదాపు 15 లైవ్ బుల్లెట్లు లభ్యమైనవి. ఈ సంఘటనకి ఆర్ఎస్ఎస్ కార్యానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఇది ఒక బహిరంగ రహదారి, సిఏ రోడ్డు సమీపంలో దొరికిన అనుమానాస్పద వస్తువుల గురించి సమాచారం మాత్రమే. నాగపూర్లోని ఒక సాధారణ రోడ్డు పక్కన కొన్ని బుల్లెట్లు దొరికిన సంఘటన పోలీసులు మీడియాకి వివరించిన వీడియోని తీసుకుని కొందరు కావాలనే ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మారణాయుధాలు అని చెప్తున్నారంటే నాగపూర్ అంటే ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది నమ్మేస్తారు కాబట్టి ఆ విధమైన ప్రచారాన్ని తీసుకొచ్చారనమాట. ఇది జరిగింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి మోసం.